ఆకలి మంటలు మలమల మాడే అనాథులందరూ లేవండోయ్, అనాథులందరూ లేవండోయ్. అబ్బబ్బా మన రక్త మాంసములు హరించి అందరూ తెగబలిచారు, హరించి అందరూ తెగబలిచారు. కుసుమధర్మన్న కూడా ఇలాంటి రాసే ముందే మన చైతన్యాన్ని కలిగించడం కోసం నాకు కూడా ఇప్పుడు అట్లాగే మీరందరూ కూడా ఆకలి మంటలు వస్తున్నాయా బాబు మాకు, మా రక్తం మాంసాలన్నీ ఉడికిపోయే సందర్భంలో నాకు ఇచ్చారు. వాస్తవానికి నా ముందు చాలామంది పెద్దలు, కోయ కోటేశ్వరరావు గారు కానీ, లేదా ఇందాక మాట్లాడిన పెద్దలు కానీ, వీళ్ళందరి యొక్క ఉపన్యాసాలు, లేదంటే ఇందాక మాట్లాడినటువంటి పెద్దలు కానీ, నేతాజీ గారు కానీ, అంటే పేర్లు మొత్తం మళ్ళీ ప్రస్తావిస్తే టైము గడిచిపోద్ది. వీళ్ళందరూ ఒక ఉపన్యాసాలు విని ఒక విద్యార్థి నేతగా, ఇప్పుడు ఒక అధ్యాపకుడిగా పనిచేస్తూ ఈరోజు కుసుమధర్మన్న కోసం నన్ను ఆయన యొక్క పుస్తకాల గురించి ఇందాక మిత్రుడు కూడా చెప్పారు. మళ్ళీ అవే ప్రస్తావన జరిగితే మనం సమయ భావన అనేటువంటి తక్కువ ఉంది కాబట్టి కొన్ని విషయాలను ఇక్కడ మనం ప్రస్తావించుకొని మనం వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆకలి చలిచేతనించిన మాకు అన్నం సత్రం లేదు అని చెప్పాడు. చదువుకోవడానికి పాఠశాలలు లేవని చెప్పాడు. మంచినీళ్ళు తాగటానికి కనీసం చలివేంద్రాలు లేవని చెప్పి ధర్మన్న ప్రశ్నించాడు. ఇందాక కోయకోడేశ్వరరావు ప్రస్తావించాడు, మీకు దండం రా స్వామి అని వెలివేశాడు. అలా ఒక ప్రతి భావాన్ని ప్రతి పదాన్ని కూడా నిప్పులు చెరిగినట్టు ఒక మతోన్మాదం మీద, పీడితం మీద, దాని మీద వెదజల్లినటువంటి వ్యక్తి ధర్మన్న. మీరందరూ కూడా మనందరం కూడా కొన్ని పుస్తకాలు రాసేటప్పుడు ఆయన్ని మనం ఒక చిన్న పదంతో తక్కువ చేస్తున్నామని నాకు అనిపిస్తుంది. నేను అనుకున్నది ఏంటంటే ఆయన తొలి దళిత ఆత్మగౌర స్వరం కాదు, పీడిత తాడిత వర్గాల స్రవంతిని మేలుకొల్పే కవి ఎవరంటే మన ధర్మన్న. కాబట్టి ఆయన్ని మనం అలాగా గుర్తు చేసుకోవటం, ఆయన యొక్క సాహిత్యాన్ని అర్థం చేసుకోవటం, ఆ సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం అనేటువంటిది కర్తవ్యంగా మన కొంచెం 30 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళమే ఈ యొక్క సాహిత్యాన్ని అధ్యయనం చేయటం, ఆ సాహిత్యాన్ని విశ్లేషించుకోవడం తప్ప ఈరోజు మనం ఎంతమంది యువతలోకి ఈ యొక్క సాహిత్యాన్ని మనం తీసుకెళ్ళగలుగుతున్నాం. అంబేద్కర్ సాహిత్యం కావచ్చు, పెరియర్ సాహిత్యం కావచ్చు, లేదా జాషువా యొక్క సాహిత్యం కావచ్చు, లేదంటే కనుక మన ధర్మన సాహిత్యం కావచ్చు, లేదంటే ఇట్లా అనేక మంది మార్క్సిజం కావచ్చు, లెనినిజం కావచ్చు, అనేక రకాలైనటువంటి అంటే పీడిత తాడిత వర్గాల యొక్క విముక్తికి మార్గాన్ని మేల్కొల్పినటువంటి ఆదర్శప్రాయుల యొక్క జీవితాలను తీసుకువెళ్ళటంలో ఇంకా మనం వెనకబడే ఉన్నాము. వాళ్ళ యొక్క సాహిత్యాన్ని తీసుకెళ్ళటంలో, అర్థం చేయించటంలో మనం ఇంకా మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ నీతి లేని జాతి లేని కొడుకులుగా అవివర్ణించి అంటరానితనాన్ని, ఒక మతోన్మాదాన్ని, ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థని అమలు చేసేటువంటి దౌర్జన్యాన్ని మనం విముక్తి కావాలంటే కనుక ఈ నల్లదొరతనం మాకొద్దు. తెల్లదొరతనం అనేటువంటిది ఒక ఎత్తు, స్వతంత్రం కావాలి అని వాళ్ళని మీరు అడుగుతున్నారు, మమ్మల్ని దరిచేరనివ్వటం లేదు, ఇదెక్కడి న్యాయం అని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తి ధర్మన్న. అట్లాగే మీరు కుక్కలని నక్కలని చేరదీస్తారు, కానీ కాకులు నీళ్ళని ముట్టిస్తారు, కానీ అగ్రవర్ణాలుగా మీరు మమ్మల్ని ఎంత హీనంగా, కుక్కల కంటే నక్కల కంటే కూడా హీనంగా, కాకుల కంటే హీనంగా మమ్మల్ని చిత్రిస్తున్నారు. మేము మనుషులంగా కూడా మీరు గుర్తించలేకపోతున్నారా? మేము శ్రమ చేసేటప్పుడు కావాలి, మీకు ఉత్పత్తిని సృష్టించేటప్పుడు మేము కావాలి, లేదా మరింత సంపదని పెంచేందుకు మేము కావాలి తప్ప ఆ సంపదని మరింత పెంచుకొని దాచిపెట్టుకోవడానికి కావాల్సినటువంటి శ్రమ చేయడానికి మేము కావాలి తప్ప, కానీ మనుషులుగానో కనీసం దేవాలయాల్లో ప్రవేశించడానికి కూడా మేము అర్హులం కాదా అనేటువంటిది ప్రశ్నించినటువంటి వ్యక్తి ధర్మన్న. కాబట్టి ఆ యొక్క రచనని మనం ఇంకా సులక్షణంగా చర్చించాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకా మాలాంటి యువతరం కూడా నేర్చుకోవాలి. నేను కూడా నాకున్నటువంటి ఒక వారం ముందే ఈ యొక్క సాహిత్యాన్ని అందజేయటం, దీని మీద అధ్యయనం చేయటం అనేటువంటిది నేను కూడా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. నేను మీలాంటి పెద్దలకి చెప్పేంత స్థాయి కాదని నేను భావిస్తున్నాను. కాబట్టి మొత్తంగా చూసుకున్నప్పుడు ఆయన ఏదైతే అంటరానితనం ఉందో, లేదా అస్పృశ్యత ఉందో,
ఈ అశుద్ధత మీద, అంటరానితనం మీద, అలాగే వ్యవస్థలో అమలవుతున్నటువంటి ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థకి వ్యతిరేకంగా అంబేద్కర్ యొక్క ప్రభావాన్ని తీసుకొని ఆయన యొక్క సాహిత్యాన్ని అధ్యయనం చేసి గుర్రం జాషువా లాంటి యొక్క స్నేహం చేస్తూ మన యొక్క ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం, అనేక సాహిత్యాన్ని ముందు తీసుకురావడం కోసం తీవ్రంగా కృషి చేసినటువంటి వ్యక్తి ధర్మన్న. కాబట్టి అలాంటి సాహిత్యాన్ని మనం ఇంకొకసారి ఇంకా ఎక్కువ సమయం మాట్లాడేందుకు అవకాశం దొరుకుతుందని భావిస్తూ మనందరం కూడా ధర్మన్న, అలాగే ఇప్పుడు మనం ఎవరైతే అనేక మంది గురించి చర్చించుకున్నామో ఆ యొక్క మార్గంలో మనందరం కూడా ఈ పీడిత తాడిత వర్గాల యొక్క విముక్తి కోసం, మార్పు కోసం, సమాజంలో ఎదురవుతున్నటువంటి అనేక రకాల ఈ యొక్క ఫ్యాసిజానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, అలాగే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించేటువంటి మార్గంలో మనం ధర్మన్నని, పెరియర్ని, అంబేద్కర్ని, అలాగే మార్క్స్ని, అలాగే గుర్రం జాషువా లాంటి మేధావుల యొక్క ఆలోచన భావాలని ముందుకు తీసుకెళ్లటమే వాళ్ళకి మనం నిజమైన నివాళిని అర్పిస్తామని తెలియజేస్తూ నాకు ఈ కొద్దిపాటి అవకాశం ఇచ్చినటువంటి జాషువా సాహిత్య వేదికకి, అట్లాగే ఎన్వికే భవన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.